దేవి నవరాత్రుల్లో అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తారు. త్రిపురాత్రయంలో రెండవ శక్తిగా లలితాదేవిని పరిగణిస్తారు. లలితమ్మవారు కామేశ్వర రూపంలో త్రిగుణాతీతమైన స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటారు. లలితా త్రిపుర సుందరీదేవిని శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. నిత్యం కాంతిని వెదజల్లుతూ 4 చేతులతో పాశం, అంకుశం, చెరుకు విల్లు, పూల బాణాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను సిద్ధింపజేస్తుంది. లలితా త్రిపుర సుందరీదేవి విద్యాస్వరూపిణి, సృష్టి స్థితి సంహార రూపిణి. హిందూ పురాణాల ప్రకారం త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే దేవత అని అర్థం. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆవహించి ఉండే శక్తి స్వరూపమే త్రిపుర అని త్రిపురతాపిని ఉపనిషత్తు చెబుతుంది. స్వర్గ, భూ, పాతాళం అని త్రిపురాల్లో ఉండే శక్తి చైతన్యాన్ని త్రిపురగా వర్ణిస్తారు. పరమేశ్వరుడు సతీ వియోగం తరువాత హిమాలయాల్లో తపస్సు చేస్తూ ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. శివుడిని ధ్యానం నుండి మేల్కొల్పడానికి దేవతలు మన్మధుడి సహాయం కోరతారు. మన్మధుడు చెట్టు చాటు నుండి శివునిపై పుష్పబాణం ప్రయోగిస్తాడు. ఫలితంగా శివుని ధ్యానం చెదిరిపోయింది. కోపోద్రుక్తుడైనటువంటి పరమశివుడు తన 3వ కన్నును తెరిచాడు. ఆ 3వ నేత్రంలో నుంచి వచ్చిన అగ్ని జ్వాలలలో మన్మధుడు దహించుకుపోయి ఒక పెద్ద భస్మరాశి కింద పడింది. ఆ బూడిద నుండి భయంకర ఆకారంతో రాక్షసుడు ఒకడు ఉద్భవించాడు. ఆ వ్యక్తిని చూసిన చతుర్ముఖ బ్రహ్మగారు బండ బండ అని పిలిచారు. అప్పటి నుండి ఆ వ్యక్తికి బండాసురుడు అనే పేరు స్థిరపడిపోయింది. ఈ బండాసురునితో పాటు ఇంకో 2 సోదరులు కూడా ఆ బూడిద నుండి జన్మించారు. వారు విసుక్రుడు మరియు విషంగుడు. బండాసురునికి ఒక వరం పరమేశ్వరుడు నుంచి లభించింది. ఈ బ్రహ్మాండంలో ఉన్నవారు ఎవరైనా సరే తన ముందుకు వచ్చి యుద్ధం చేస్తే వారి సగబలం బండాసురునికి వెళుతుంది. ఆ వరప్రభావంతో ఈ 3 కలిసి లోకములన్నిటినీ బాధ పెట్టడం మొదలుపెట్టారు. దేవతలను, మునులను పీడించడం ప్రారంభించారు. ఒకరోజు బండాసురుడు తన సోదరుడితో ఇలా చెప్పాడు, మనం ఇంకొక పని చేద్దాం. మన 3 అన్ని లోకాలకు సూక్ష్మ శరీరాలతో వెళదాం. వెళ్ళి అక్కడ పురుషులందరిలో పురుషత్వాన్ని తీసేద్దాం. అలాగే స్త్రీలకు రసోతృప్తి లేకుండా చేద్దాం. అలా చేయడం ద్వారా ముల్లోకాల్లో సృష్టి స్తంభించిపోతుంది. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా వృద్ధులై కొంతకాలానికి చనిపోతారు. ఇంక పుట్టుకుండదు. కొన్నాళ్ళకి దేవతలు, మనుష్యులు, జంతువులు అందరూ నశించిపోతారు. కేవలం రాక్షసులు మాత్రమే మిగులుతారు అని అనుకున్నదే తడవుగా ఆ 3 అన్ని లోకాలకు వెళ్ళి ఈ పని చేశారు. దానితో సమస్త జాతులు నీరసించిపోయాయి. సంతోషం లేదు. కోయిలలు కూయటం మానేశాయి. చెట్లు పుష్పించడం మానేశాయి. అన్ని జాతులు నశించిపోవడం ప్రారంభమైపోయింది. అన్ని లోకములలో రాక్షస గణాలు పెరిగిపోతున్నారు. ఈ విధంగా యుద్ధం లేకుండానే బండాసురుడు అన్ని లోకములలో కామప్రళయాన్ని సృష్టించాడు. అప్పుడు దేవతలందరూ తమ బాధలన్నీ విష్ణుమూర్తి వద్దకు వచ్చి నివేదించగా ఒక్క మహాశక్తి వల్ల తప్ప బండాసురుడు మరణించడని విష్ణువు వివరించాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ, విష్ణువులతో కలిసి ఒక యాగం ప్రారంభించారు. ఆ యజ్ఞకుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని, బ్రహ్మ తన కమండలంలోని శక్తిని, శివుడు త్రిశూలంలోని శక్తిని, ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు. దేవతలు తమ కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ మరీ ప్రార్థించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆధ్వర్యంలో జరిగిన యాగము, ఆ యాగములో దేవతలు చేసిన త్యాగము జగన్మాతను సంతృప్తిపరచగా ఆ యజ్ఞవేదిక నుండి దేవకార్యం తీర్చటానికి సంసిద్ధమై ఉదయిస్తున్న 1 కోటి సూర్యుల కాంతులతో వెలిగిపోతూ దేవి ఆవిర్భవించింది. అమ్మవారు లేత దానిమ్మ రంగులో పైకి వచ్చారట. వెంటనే భువనాలన్నీ కూడా ఆ రంగులో మారిపోయి ఆ కాంతుల్ని వెదచల్లటం మొదలుపెట్టాయి. అమ్మవారి శిరస్సుపై రత్నఖచితమైన సువర్ణ కిరీటం, ఆపై అర్ధచంద్రుడు ప్రకాశించసాగారు. ఆమె 4 చేతులలో పాశం, అంకుశము, చెరుకు, విల్లు, 5 పుష్పబాణాలు ధరించింది. ఆ జగన్మాతను చూసి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు. వారి భక్తిభావాన్ని చూసి ఆమె ముచ్చటపడింది. బండాసురుని సంహరించగలనని దేవతలకు ఆమె అభయమిచ్చింది. అమ్మవారి చేతిలో ఉన్న అంకుశము అన్న అస్త్రము నుండి సంపత్కరీ దేవి ఉద్భవిస్తుంది. ఆమె రణకోలాహలం అనే ఒక ఏనుగుని అద్రోహించి ఉంటుంది. అలాగే అమ్మవారి పాశము నుండి
అశ్వరూఢాదేవి పుట్టింది. ఆమె అపరాజిత అన్న అశ్వం అధిరోహించి ఉంటుంది. అమ్మవారి హృదయం నుండి బాలాత్రిపుర సుందరీదేవి ఉద్భవించారు. బుద్ధి నుండి శ్యామలాదేవి ఉద్భవించగా అమ్మవారు గేయచక్ర రథాన్ని శ్యామలాదేవికి ఇచ్చారు. శ్రీచక్రము చుట్టూ ఉన్న త్రికోణమే గేయచక్రము. అలాగే అమ్మవారి యొక్క నేను అనే ప్రజ్ఞ నుండి వారాహిదేవి పుట్టింది. వారాహిదేవికి కిరిచక్ర రథాన్ని ఇచ్చారు అమ్మవారు శ్యామలాదేవిని మంత్రిగాను వారాహిదేవిని సైన్యాధిపతిగాను నియమించారు. ఆ తర్వాత లలితాదేవి దవడల నుంచి నకులేశ్వరి దేవి పుట్టిందట. ముంగిస స్వరూపంలో ఉన్న అమ్మవారి స్వరూపం నకులేశ్వరి. లలిత అమ్మవారు శ్రీచక్రం అనే రథంలో సర్వాయుధాన్ని నింపుకుని యుద్ధానికి సన్నద్ధులయ్యారు. లలితమ్మవారు కోపంతో చేసిన హుంకారం నుండి 6 కోట్ల మంది యోగునులు, మరో 6 కోట్ల మంది భైరవులు పుట్టుకొచ్చారు. అనంతమైన శక్తిసేన ఉద్భవించింది. శక్తిసేనను సంపూర్ణంగా కూర్చుకున్న లలితాదేవి బండాసురుని మీద యుద్ధానికి వస్తుంది. సైన్యంతో తన పైకి యుద్ధానికి వస్తున్న పరాశక్తిని చూసి బండాసురుడు భయంకరమైన తన సేనవాహినిని ఆమె పైకి పంపాడు. మొట్టమొదటి రోజు యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం 4 రోజుల పాటు సాగింది. మొదటి రోజు యుద్ధంలో రాక్షసులు గాడిదల మీద, ఒంటెల మీద, కుక్కల మీద, శరభాల మీద, బేరుండాల మీద, ప్రేతాల మీద ఎక్కి యుద్ధానికి వచ్చారు. మొట్టమొదట ధర్మాదుడనే రాక్షసుణ్ణి పిలిచి బండాసురుడు అతనికి 10 అక్షోహిణుల సైన్యాన్ని ఇచ్చి లలితాదేవిని, వారాహిదేవిని, శ్యామలాదేవిని జుట్టుపుచ్చుకుని ఈడ్చుకురండి అని చెప్పి యుద్ధానికి పంపించాడు. ఆ రాక్షసుడు లలితమ్మ వారి మీదకి యుద్ధానికి వచ్చేసరికి సంపత్కరీదేవి తన గజబలంతో వాడిని ఎదిరించి యుద్ధం చేసి సంహరించేశారు. సంపత్కరీదేవి ఆ రాక్షస సైన్యం మొత్తాన్ని నాశనం చేస్తుండగా కొంతమంది రాక్షసులు పారిపోయి బండాసురుడికి విన్నవించగా బండాసురుడు కోపోద్రిక్తుడై కురుండు అనే రాక్షసుని పిలిచి వాడికి 20 అక్షోహిణుల సైన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు. అశ్వరూఢాదేవి వారిని తన అశ్వ సైన్యంతో ఆపి రాక్షస సైన్యాన్ని మట్టుపెట్టి తన అంకుశంతో కురుండుడిని ఒక పోటు పొడిచి సంహరించారు. తరువాత బండాసురుడు తన 5గురు సైన్యాధిపతులను పిలిచి, మీరు 100 అక్షోహిణుల రాక్షస సైన్యాన్ని తీసుకుని వెళ్ళి మీ మాయాశక్తిని ఉపయోగించి వాళ్ళందరినీ సంహరించండి అని చెప్పాడు. వారందరూ యుద్ధరంగంలోకి ప్రవేశించి సర్పిణి అనే ఒక మాయాశక్తిని సృష్టించారు. ఆ సర్పిణి నోట్లోంచి లక్షలాది పాములు సృష్టించబడ్డాయి. ఆ పాములన్నీ వచ్చి అమ్మవారి సేనల్ని కాటువేస్తున్నాయి. శక్తిసేన ఆ పాములు ఖండించగా వాటి నుండి లక్షలాది పాములు పుట్టుకొస్తున్నాయి. అప్పుడు ఈ మాయాశక్తిని ఎదిరించడానికి అమ్మవారి దవడల్లో నుంచి పుట్టిన నకులీదేవి ముంగిస స్వరూపంలో గరుడ వాహనంపై కూర్చుని యుద్ధానికి వచ్చారు. ఆవిడ నోట్లో నుంచి లక్షలాది వజ్రాల లాంటి గోళ్లు ఉన్న ముంగిసలు పుట్టుకొచ్చి ఆ పాములన్నిటిని కరిచి చంపాయి. నకులీదేవి గరుడాస్త్రాన్ని ప్రయోగించి ఆ సర్పిణి శక్తిని నాశనం చేసింది. అలాగే అమ్మవారు పట్టీసం అనే ఆయుధంతో ఆ సైన్యాధిపతులందరినీ చంపేశారు. అప్పుడు బండాసురుడు వరాహకుడు అనే ఒక పెద్ద రాక్షసుణ్ణి అలాగే తన దగ్గర ఉన్న 7గురు సైన్యాధిపతులను పంపించాడు. వారు బాగా మంత్రశక్తి ఉన్న రాక్షసులు. వాళ్ళు ఒకసారి సూర్యుడికి తపస్సు చేసి ఒక వరాన్ని పొందారు. అదేమిటంటే వాళ్ళు ఎవరి వైపైనా చూస్తే వాళ్ళు వెంటనే స్తంభించిపోతారు, అలా ఉండిపోతారు, ఇంకేమీ చెయ్యలేరు. అంత శక్తిగల ఈ రాక్షసులు యుద్ధభూమిలోకి వచ్చి శక్తిసేనను ఒక చూపు చూశారు. ఆ చూపుకే అమ్మవారి సేన మొత్తం స్తంభించిపోయి అలా నిలిచిండిపోయింది. శక్తిసేనలు ఆయుధాలు కదపలేకపోతున్నారు. అలా స్తంభించిపోయిన శక్తిసేనలను సంహరించడం మొదలుపెట్టారు దానవులు. ఈ విషయం తెలుసుకున్న వారాహిదేవి తన అంగరక్షకురాలైన తిరస్కరీదేవిని పంపిస్తారు. ఆ అమ్మవారు అందము అనే అస్త్రాన్ని ప్రయోగించగా రాక్షస సేనలందరికీ కళ్ళు పొరలు కమ్మాయి. దాంతో అప్పటిదాకా స్తంభించిపోయిన అమ్మవారి సేనలందరూ మామూలుగా అయిపోయారు. ఎందుకంటే ఆ రాక్షసుల చూపు శక్తిసేనపై పడటం లేదు. అప్పుడు శక్తిసేన విజృంభించి అసుర సైన్యాన్ని సంహరించారు. ఈ తిరస్కరణి దేవి ఆ 7గురు శిరస్సులను ఖండించి వారి జుట్టులను ముడివేసి ఒక దండలా తయారు చేసి వారి తలలను మెడలో హారంగా ధరించి ఆనంద తాండవం చేశారు. మొదటి రోజు యుద్ధం ముగిసి సూర్యాస్తమయమైంది. ఎటు చూసినా రాక్షస సేనల శవాలు. దానితో బండాసురుడు ఉగ్రుడై రాక్షసులకి రాత్రి ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి మనం రాత్రి వారిపై వెనుక నుండి దాడి చేద్దాం అని తన సోదరుడు విషంగుడిని 10 అక్షోహిణుల సైన్యాన్ని పంపాడు.
ఆ సైన్యానికి నల్లటి వస్త్రాలు వేశాడు. వారందరూ నిశ్శబ్దంగా శక్తిసేన వెనక భాగానికి చేరి వారిపై దాడి చేస్తూ వారిని సంహరిస్తున్నారు. అప్పుడు దేవత సైన్యంలో ఇదేమిటి, ఎవరు దాడి చేస్తున్నారు అని కోలాహలం మొదలైంది. ఈలోగా విషంగుడు సంధించిన బాణం తగిలి లలితాదేవి చేతిలోని వింజామర విరిగి కింద పడుతుంది. అప్పుడు అమ్మవారికి అర్థమైంది, రాక్షసులు వచ్చారని, వెనుక నుండి దాడి చేస్తున్నారని. వెంటనే అమ్మవారు వహ్నివాసిని, జ్వాలామాలిని అనే 2 అమ్మవార్లను పిలిచి వెలుగును సృష్టించండి అనగానే ఆ తల్లులిద్దరూ కలిసి యుద్ధభూమి నిండా వెలుగులు సృష్టించారు. పూర్తిగా సూర్యోదయం అయితే ఎలా ఉంటుందో అలా ప్రకాశం వచ్చింది. దాంతో నిత్యదేవతలు ఆ రాక్షసుల్ని హతమార్చారు. కానీ విషంగుడు మాత్రం శరీరం అంతా గాయాలతో రణరంగం నుండి పారిపోయాడు. అప్పుడు వారాహి, శ్యామలాదేవులు ఆ జ్వాలామాలిని దేవిని పిలిచి, నువ్వు సైన్యం చుట్టూ 100 యోజనాల వెడల్పు 30 యోజనాల పొడవు ఉన్న ఒక అగ్ని ప్రాకారం నిర్మాణము చెయ్యి అన్న ఆజ్ఞతో జ్వాలామాలిని అగ్ని ప్రాకారం నిర్మిస్తుంది. ఈ సమాచారం తెలిసిన బండాసురుడికి భయం ఆవరించి తదుపరి కార్యం గురించి ఆలోచించసాగాడు. 2వ రోజు యుద్ధం ప్రారంభమైంది. బండాసురుడు తన 30 మంది పుత్రులను యుద్ధరంగంలోకి దింపుతాడు. కుమారులారా, ఈ సృష్టిలో మీతో సమానమైన వారు మరెవ్వరూ లేరు. మాయావి అయిన ఒక స్త్రీ మన వారందరినీ సంహరిస్తుంది. మీరు ఆమెను ఓడించి సజీవంగా పట్టుకోండి అని ఆదేశిస్తాడు. బండపుత్రులు అమితమైన సైన్యంతో ఒక్కసారిగా వెనుక నుండి శక్తి సైన్యంపై ముట్టడి చేస్తారు. ఆ సమయంలో ముమ్మూర్తుల తల్లినే పోలి ఉన్న లలితాదేవి కుమార్తె అయిన బాలాదేవి తల్లి సమీపంలోనే ఉంటుంది. బండాసురుని కొడుకులు యుద్ధరంగంలోకి ప్రవేశించారు అన్న వార్త తెలిసి ఆ బాలిక వారిని తాను ఎదుర్కొంటానని అనుమతి ఇవ్వమని తల్లిని వేడుకుంటుంది. మొదట లలితాదేవి సందేహం వ్యక్తపరిచిన కుమార్తె శౌర్యం, ఆత్మశక్తి తెలుసుకుని అనుమతించింది. కవచాన్ని బహుమతిగా ఇస్తుంది. 100 హంసలచే లాగబెడుతున్న కర్ణి అన్న రథం ఎక్కి బాలాదేవి యుద్ధరంగంలోకి ప్రవేశించి బండపుత్రులతో యుద్ధం చేస్తుంది. నారాయణాస్త్రాన్ని ప్రయోగించి 200 అక్షోహిణుల దానవ సైన్యాన్ని క్షణకాలంలో భస్మం చేసి పారేసింది. అలాగే ఆ 30 మందిని 30 అర్ధచంద్రాకార బాణాలను ప్రయోగించి వారి తలలను ఖండించి వేసింది. ఆ దృశ్యం చూసిన లలితాదేవి ఆనందంతో కుమార్తెను ఆలింగనం చేసుకుంటుంది. 2వ రోజు యుద్ధం ముగిసింది. పుత్రులు మరణించారని బండాసురుడు దుఃఖక్రాంతుడవుతాడు. ఆ రోజు రాత్రి బండాసురుడు తన సోదరుడు విశుక్రుడిని పోరుకు పంపిస్తాడు. అతను వెళ్ళి ఒక చదునైన పెద్ద బండ మీద ఒక తాంత్రిక గుర్తు గీసి కొన్ని తాంత్రిక పూజలు నిర్వహిస్తాడు. కొన్ని ఆసురీ శక్తులను ఆ యంత్రంలోకి ఆవహింపచేసి మంత్రించిన ఆ శిలాపీఠం అన్న రాతిని బలమంతా ఉపయోగించి విసిరేస్తాడు. అగ్ని ప్రాకారం మీద ఒక ప్రాంతంలో ఆ రాయి పడుతుంది. ఆ మాయా యంత్రం యొక్క ప్రభావం వల్ల శక్తిసేనలో ఒక విధమైన అలసత్వం ఏర్పడుతుంది. వారిలో వారు వాదించుకోవటం మొదలు పెడతారు. ఈ యుద్ధం చేయటమే తప్పు అని వారిలో వారే వాదించుకోసాగారు. కానీ ఆ యంత్ర ప్రభావం మాత్రం మంత్రిని దండనాయకుల మీద పడలేదు. శక్తిసేనకు పట్టిన దుస్థితి చూసి బాధపడి కర్తవ్యం ఏమిటని వారాహీదేవి, శ్యామలాదేవి లలితాదేవిని ప్రశ్నిస్తారు. అప్పుడు లలితాదేవి కామేశ్వరుని వైపు చూసి చిరునవ్వు నవ్వుతుంది. ఆ చిరునవ్వులో నుంచి గణపతి ఉద్భవిస్తాడు. దేవి ఆదేశం ఇచ్చిన వెనువెంటనే గణపతి అగ్ని ప్రాకారంలో వెతుకగా జయవిఘ్న మహాయంత్రం కనిపిస్తుంది. దానిని తన పళ్ళతో కొరికి చిన్న భిన్నం చేస్తాడు. విఘ్నయంత్రం ధ్వంసం అవగానే శక్తిసేన తమను ఆవహించిన మాయానిద్ర నుండి బయటపడి తిరిగి యుద్ధానికి సన్నద్ధులవుతారు. 3వ రోజు యుద్ధం ప్రారంభమైంది. ఈసారి విశుక్రుడు, విషంగుడు ఇద్దరు కలిసి వచ్చారు. ఎందుకంటే బండాసురుడికి ఇంకా మిగిలిన శక్తులు వారు 400 అక్షోహిణుల సేనలతో వచ్చారట. అమ్మవారి దగ్గర 100 అక్షోహిణుల సేన మాత్రమే ఉంది. దాంతో విశుక్రుడు తృష్ణాస్త్రాన్ని ప్రయోగించాడు. తృష్ణ అంటే దాహం. ఆ అస్త్రం ప్రభావం వల్ల శక్తిసేన విపరీతమైన దాహంతో బాధపడసాగింది. ఇంద్రియాలన్నీ శక్తిని కోల్పోయాయి. అస్త్రాలు విడిచిపెట్టి మూర్ఛపోతారు శక్తిసేన. అప్పుడు వారాహీదేవి సురసముద్రుణ్ణి పిలిచి, నాయనా, నువ్వు సురధారల్ని వీళ్ళందరి మీద కురిపించు, ఎందుకంటే వారు దాహంతో అలమటించిపోతున్నారు అని చెప్పగా సురాసముద్రుడు ఆకాశంలో నుంచి ఏనుగుల తొండాలు ఎంత ఉంటాయో అంతంత దారలతో సురని కురిపించాడట. అది తాగగానే వాళ్ళకి రెట్టింపైన ఉత్సాహం వచ్చింది. అది చూసి అసుర సైన్యం కూడా ఆ సురధారలను తాగుదామనుకుంటే అమ్మవారు తన బాణాలతో చుట్టూ ఒక ప్రాకారంలాగా నిర్మించి అసురులు అక్కడికి రాకుండా కేవలం దేవత సైన్యానికి మాత్రమే అది దొరికేలా చేశారట. అప్పుడు వాళ్ళందరూ అది తాగగానే
విరిగిపోయిన వాళ్ళ ఎముకలు అతుక్కుపోయాయి. అలాగే వాళ్ళ గాయాలన్నీ పోయి మళ్ళీ పూర్తి శక్తితో తయారయ్యారట. అప్పుడు వారాహీదేవి సంతోషించి సురతో, నీకు ఒక వరం ఇస్తున్నాను. దేవకార్యానికి సహాయం చేశావు కదా, అందుకని ఇక్కడి నుండి యజ్ఞాలలో నువ్వు ఉపయోగింపబడతావు. సురను తాగిన దేవతలు, ఋషులు బలాన్ని పొందుతారు. దత్తాత్రేయుడు, పరశురాముడు ఇలాంటి సాధకులు కూడా నిన్ను ఉపయోగిస్తారు అని చెప్పారట అమ్మవారు. తర్వాత దేవతా సైన్యం అంతా వెళ్ళి విసుక్రుడి సైన్యాన్ని నాశనం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు శ్యామలాదేవి వెళ్ళి విసుక్రుడితో యుద్ధం చేసి అతని ఆయుధాలని, విల్లుని, రథాన్ని, ధ్వజాన్ని అన్నిటినీ ముక్కముక్కలు చేసి సారథిని చంపేసి బ్రహ్మ శిరోనామక అస్త్రం ప్రయోగించి విసుక్రుడిని సంహరిస్తుంది. తరువాత విశంగుడికి, వారాహీదేవికి ప్రచండమైన యుద్ధం జరుగుతుంది. అతను గదతో అమ్మవారి మీదకి వచ్చేసరికి అమ్మవారు ముసలంతో యుద్ధం చేశారు. ఈ యుద్ధం అర్ధరాత్రి వరకు సాగింది. వారాహి శక్తి అర్ధరాత్రి అయ్యేసరికి పూర్తిగా పెరుగుతుంది. అర్ధరాత్రి సమయం వచ్చేసరికి అమ్మవారు తన ముసలంతో అతని నెత్తి మీద ఒక్కటి వేసి బాధేసరికి అతను చనిపోయాడు. 3వ రోజు యుద్ధం ముగిసింది. 4వ రోజు యుద్ధం ప్రారంభమైంది. తన వారందరూ మరణించారనే ఆవేశంతో, క్రోధంతో బండాసురుడు 2185 అక్షోహిణుల సైన్యంతో 1000 సింహాలు లాగుతున్న అభిలము అనే రథాన్ని అధిరోహించి ఘాతకం అన్న కత్తి చేపట్టి రణరంగంలోకి ప్రవేశించి వజ్రఘోషతో సమానమైన మేఘనాదం చేస్తాడు. ఆ ధ్వని విన్న లలితాదేవి స్వయంగా శ్రీచక్ర రథంలో యుద్ధరంగంలోకి బయలుదేరుతుంది. ఆమె వెనుక గేచక్ర రథంలో మంత్రిణీదేవి, కిరిచక్ర రథంలో దండనాయకీదేవి అనుసరిస్తుంటారు. ఆ వెనుక కోట్లాది శక్తి దేవతలు అనుసరిస్తారు. 4వ రోజు బీభత్సమైన యుద్ధం జరిగింది. ఇరువైపుల సైన్యాల్లో నెత్తురు ఏరులా ప్రవహించింది. లలితమ్మ వారు బాణం వేస్తే ఆ బాణంలోంచి వందల వేల లక్షల బాణాలు పుట్టుకు వచ్చి ఆ అసుర సైన్యాన్ని నాశనం చేస్తున్నాయి. అప్పుడు బండాసురుడు పాషండాస్త్రాన్ని వేస్తాడు. వెంటనే అమ్మవారు దాన్ని ఎదిరించడానికి గాయత్రి అస్త్రం ప్రయోగించారు. తర్వాత బండాసురుడు సర్వాస్త్ర స్మృతినాశక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర ప్రభావం వలన శక్తి సైన్యంలోని దేవతలు తమ అస్త్రాలు ఎలా ప్రయోగించాలో మర్చిపోయారట. అప్పుడు అమ్మవారు ధారణ అస్త్రం వేశారట. దానితో ఆ శక్తి సైన్యానికి మళ్ళీ అన్ని గుర్తుకు వచ్చాయి. అప్పుడు బండాసురుడు మహారోగ భయం అనే ఒక అస్త్రం వేస్తే అమ్మవారు నామ అస్త్రం వేశారట. ఆ తర్వాత రాక్షసుడు శక్తిసేనని అంతం చేయడానికి అంతకం అనే అస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు అమ్మవారు మహామృత్యుంజయ అస్త్రం వేశారట. ఈ విధంగా ఇరువురు అనేక శస్త్ర ప్రత్యస్త్రాలు ప్రయోగిస్తూ భీకర పోరాటం చేస్తుంటారు. పిదప బండాసురుడు సోముకుడిని మరికొంతమంది రాక్షసులను పుట్టిస్తాడు. అప్పుడు లలితాదేవి తన 2 చేతుల యొక్క ఒక్కొక్క వేలు నుండి ఒక్కొక్క అవతారం ఆవిర్భవించి ఆ రాక్షసులను వధిస్తారు. ఆ పాటికి సూర్యాస్తమయ సమయం అవబోతున్నది. ఇంకా లలితాదేవి ఏమాత్రము ఉపేక్షించదలుచుకోలేదు. అమ్మవారు పాశుపతాస్త్రం తీసి ఆ సైన్యం మొత్తాన్ని నాశనం చేసేశారు. తర్వాత నారాయణస్త్రాన్ని ప్రయోగించి 24 సేనా నాయకులను సంహరిస్తుంది. ఇంకా చివరకు మిగిలింది బండాసురుడు మాత్రమే. లలితాదేవి మహాకామేశ్వరాస్త్రం ప్రయోగించి బండాసురుడిని సర్వనాశనం చేస్తుంది. ఫలితంగా శూన్యక పట్టణం దహించుకుపోయి బూడిద కుప్పగా మారిపోతుంది. దేవతలు ఆనందంతో దుందుబులు మ్రోగించి పూలవర్షం కురిపించి కర్పూరం వెలిగించి జయ జయనాదాలు చేస్తారు. బండాసురుడు మరణించిన తర్వాత లలితాదేవి తన చల్లని చూపులతో శక్తి సైన్యానికి తగిలిన గాయాలన్నిటినీ పోగొడుతుంది. యుద్ధం వల్ల కలిగిన శ్రమ నుండి సేద తీరుస్తుంది. బ్రహ్మాది దేవతలు ఆనందంతో లలితాదేవిని దర్శించుకోవటానికి వస్తారు. సింహవాహనం మీద కూర్చున్న తల్లిని స్తోత్రం చేస్తారు దేవతలందరూ.